రూపాయలు 2తో 15 లక్షలు ప్రమాద బీమా పాలసీలో సామాన్యులకు తపాలా శాఖ ధీమా. ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది చాలామంది ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటారు డబ్బులు. చిన్న చిన్న కుటుంబాలు కావచ్చు, పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆ కుటుంబ యజమాను, ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తులు చచ్చిపోతే, సో ఈ పాలసీ అనేది ఒక ధీమా. ఈ పాలసీ అనేది ఒక ధీమాగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం, కొంత ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం చాలా ఉన్నాయి. చాలా సంబంధించిన బ్యాంకులలో సంవత్సరానికి 360 రూపాయలు కడితే, పోస్ట్ ఆఫీసులో కడితే ఆ కుటుంబానికి ఒక 10 లక్షలు 15 లక్షలు కొంత ఆ కుటుంబ యజమాని లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ దురదృష్టవశాత్తు మరణించినట్టయితే కొంత అక్కడికి వచ్చేటువంటి స్కీమ్ ఇది. దయచేసి దీన్ని ఒకసారి ఆలోచించండి. ఇది కట్టుకునే పెద్దగా అదేం లేదు, పెద్దగా అదేం అయ్యేది కూడా ఏం లేదు. ఇటీవల ఓ వ్యక్తి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులో పడింది. ఓ వ్యక్తి ముక్కు సమస్యతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు దానికి ఆపరేషన్ అవసరమని, 1 లక్ష వరకు ఖర్చు అవుతుందని, దీంతో ఆపరేషన్ వాయిదా వేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత మరో ఆసుపత్రికి వెళ్తే 2 లక్షలు అవుతుందన్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించినా, గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన సందర్భాల్లో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు పాక్షికంగా, లేని పక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు. ఈ క్రమంలో రక్షణగా ప్రైవేటు బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండడంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో తపాలా శాఖ సంయుక్తంగా ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చిందట. ఏది ప్రమాద బీమా, ప్రమాదం మనం ఎల్ఐసీలు లేకపోతే ఇంకా వేరే వేరే కడతా ఉంటాం కదా. సో అట్లా కొంత ఎక్కువ మొత్తంలో ఉండడంతో సామాన్యులు అటువైపు వెళ్ళట్లేదు. సో అది జరిగినప్పుడు చూద్దాంలే, మనకెందుకు జరుగుతుంది కదా అన్నటువంటి కొంత చేస్తూ ఉంటాం నిర్లక్ష్యం. సో అది ఏ విధంగానైనా కానీ, ఒక పక్కన యాక్సిడెంట్లు కావచ్చు, ఇంకొక పక్కన శాశ్వత అంగవైకల్యాలు కావచ్చు, ఇటువంటి సంభవించినప్పుడు మనకు దాని వాల్యూ అనేది తెలుస్తూ ఉంటుంది. అప్పటి వరకే మనకు చేయి జారిపోతూ ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఆదిత్య బిర్లాతో పాటు పోస్ట్ ఆఫీసుకు కొంత సమన్వయంగా ఒక ఒప్పందానికి వచ్చినాయి ప్రమాద బీమా పాలసీ కోసం. ఏంటిదంటే ఎంతో భరోసా. రోజుకు 1.50తో 10 లక్షల రూపాయలు, 2 లక్షలతో 15 లక్షల విలువైన బీమా పాలసీలను తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి రోజుకు 1.50 అంటే రూపాయిన్నర. సారీ, ఇంతకుముందు నేను ఏదో 150 అని చెప్పేసి ఏదో చెప్పినట్టుంది. సో రోజుకు 1.50 అంటే రూపాయిన్నర. రోజుకు రూపాయిన్నర కడితే అట్లా ఎంత అవుతుందట? రోజుకు రూపాయిన్నరతో 10 లక్షలు రూపాయలు 2తో ఒకవేళ కనుక ₹2 కనుక చేసినట్టయితే అది 15 లక్షల విలువైన బీమా పాలసీలు తపాలా శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి 549 ప్రీమియంతో అకాల మరణాలకు 10 లక్షలు, 749 ప్రీమియంతో 15 లక్షల పాలసీలు అందుబాటులోకి ఉన్నాయి. సో రూపాయిన్నర మనం అట్లా కడితే సంవత్సరానికి ఎంత అవుతా ఉన్నదంటే సంవత్సరానికి 10 లక్షలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ లభిస్తుందట. ఒకవేళ ₹2 కనుక అట్లా చేసుకున్నట్టయితే అట్లా 15 లక్షల విలువైనటువంటి బీమాను కూడా పొందొచ్చు. ఒకవేళ మీరు రూపాయితో కట్టినట్టయితే అది ₹549 సంవత్సరానికి, అదే ₹2 ఉంటే 749 ఈ ప్రీమియం 2 రూపంలో వస్తూ ఉన్నది. దయచేసి ఒకసారి ఆలోచించండి, బాగుంటుంది. ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు. అంటే ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా. ఒకవేళ కనుక అంగవైకల్యం, ఒకవేళ ఏదైనా గుద్దుకోనో లేకపోతే ఇంకా దురదృష్టవశాత్తు అది కలగకూడదు, ఒకవేళ అయిందనుకో, ఇటీవల కాలంలో ఇటువంటి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతా ఉన్నాయి. సో శాశ్వత అంగవైకల్యం కలిగినట్టయితే ఈ ప్రీమియం కనుక కట్టుకున్నట్టయితే 749 కనుక కట్టుకున్నట్టయితే 15 లక్షల రూపాయలు వస్తాయి. చనిపోయిన 15 లక్షలు వస్తాయట. అలాగే అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం వచ్చినా కానీ ఆ విధంగా ఆ డబ్బులను చెల్లిస్తారట. పక్షవాతం వచ్చిన పూర్తి బీమా కూడా లభిస్తుందట. పక్షవాతం వచ్చినా కానీ ప్రమాదవశత్తు వైద్య ఖర్చులు ఓపీడీ 30,000 లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే 10 సార్లు 1500 విలువైన కంటెంటెన్స్ని వర్తిస్తాయి. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే ఇక అర్హతలు ఏముండాలి? బీమా పాలసీని 18 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా తీసుకోవచ్చు. దీన్ని తెరవడానికి దగ్గరలోని తపాలా కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. ఆధార్ కార్డు, దానితో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొందరికి వర్తిస్తుంది. సాయుధ బలగాలకు ఇది వర్తించదట. సాయుధ బలగాలకు వర్తించది. ఇక ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే 60,000 వరకు చెల్లిస్తారు అనేది ఒక వార్త కనబడతా ఉన్నది. ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే 60,000. ఇక ఇద్దరు పిల్లలకు
విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా 1,00,000 వరకు లభిస్తుంది. ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటిని చెల్లిస్తారు. ప్రమాదం జరిగి వ్యక్తి కోమాలకు వెళ్తే 1,00,000 వరకు కవర్ చేస్తారు. ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం 1,00,000 వరకు చేకూరుతుంది. తలకేదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే 4 కన్సల్టెన్సీలు ఉచితం. ఒకరికి ప్రమాదం జరిగి వేరే చోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి రావడానికి 25,000 వరకు చెల్లిస్తారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా 5,000 వరకు లభిస్తుంది. సో ఇది కొంచెం పేదలకు చాలా ఉపయోగకరమైనటువంటి ఒక వార్త. ఇది ఆ కుటుంబం ఛిద్రం కాకుండా కొంత ఉపశమనం కలగడానికి. సో ఒక పక్కన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుని కోల్పోయి బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కొంత ఆర్థికంగా మనోస్థైర్యం లభించడానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని ఒకసారి ఆలోచించి రోజుకు ₹1.5 ఖర్చు చేసినట్టయితే ఆ కుటుంబానికి ఓ 10 లక్షల ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకో వాళ్ళ భార్యకో లేకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొంత ఆసరగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఒకసారి ఆలోచించరు. ₹2 రోజుకు ఒక ₹2 మనం సంపాదించినటువంటి దాంట్లో ₹2 పక్కకి వేస్తే అది ₹749 ఏమో సంవత్సరానికి అవుతుంది. సంవత్సర కాలం పాటు అది అట్లా ఉంటుంది. అది కట్టుకోండి. అది